కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లాయర్లు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చర్యలు వేగవంతం చేస్తే కొంతమంది లాయర్లు హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆందోళన చేయడం సిగ్గుచేటన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ ప్రజలు రుణపడి ఉంటారని అంటున్న అడ్వకేట్లతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు కూడా తాత్కాలిక భవనాలు అదేవిధంగా పర్మనెంట్ భవనాలు నిర్మించేందుకు కూడా స్థలాల సేకరణ కూడా పరిశీలించడం జరిగింది. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా రాయలసీమ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మాట్లాడేందుకు కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళతో చెప్పండి సార్, రాయలసీమలో హైకోర్టు బెంచ్ అనేది దశాబ్దాల కాలం నాటికల. సో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఏం చెప్తారు సార్? ఇది మీరు అన్నట్టు రాయలసీమ ప్రాంత చిరకాల వాంఛ, అలాగే ఈ ప్రాంత వెనుకబడతానని పాల్దోవడానికి ఇది ఒక అస్త్రం అనుకోండి. తర్వాత అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల అనంతరం వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అసెంబ్లీలో క్యాబినెట్లో అప్రూవ్ కావడం, తర్వాత వెంటనే అసెంబ్లీలో తీర్మానం పెట్టడం, అది ఆమోదం పొందడం, వెంటనే హైకోర్టుకు దాన్ని పంపడం, ఆ తీర్మానాన్ని హైకోర్టు ఆ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. వీటన్నిటి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో ఒక చిత్తశుద్ధి ఉంది. ఎలా చెప్పవచ్చు అంటే ఈ గత ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకుంటే మనం వైసీపీ ప్రభుత్వం కూడా హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు ఏర్పాటు చేస్తానంది. 5 సంవత్సరాల కాలం అయిపోతే కూడా ఆ 5 సంవత్సరాల కాలంలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు. కనీసం క్యాబినెట్లో కూడా ఆమోదం పొందలేదు. అంటే వాళ్ళు కేవలం రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికి దాన్ని అస్త్రంగా వాడుకున్నారు తప్ప ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి ఇక్కడ వారి కళ నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఏ రకంగా లేదు వాళ్ళకు. అందుకే ఇందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, హైకోర్టు అడిగితే బెంచ్ ఇస్తున్నారని కొంతమంది లాయర్లు కూడా ఆందోళన చేస్తున్నారు సార్, వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని కొంతమంది కుక్కుమిత పిందెలు ఉన్నారు. వారికి సంబంధించిన కొంతమంది అంటే ఏమంటారంటే వీధి కుక్కలు ఉన్నాయి, కొన్ని మామూలుగా మురుగుతాయి. ఇప్పుడు హైకోర్టు అనేది ఇప్పుడు గతంలోనే తెలుగుదేశం పార్టీ ఒకటే డెసిషన్ ఇచ్చింది, అయ్యా మేము బెంచ్ ఇస్తామని. పార్టీ అంటే ఎలక్షన్లకు ముందే పబ్లిక్ ఓపెన్గా చెప్పినారు. వీళ్ళు ఏం చెప్పినారు, మేము హైకోర్టే ఇస్తామన్నారు. మరి హైకోర్టు ఇస్తామన్న ఆ పెద్ద మనుషులు కనీసం ఒక రాయి కూడా ఇక్కడ పెట్టలేదు. పోగా సుప్రీంకోర్టులో ఏం చెప్పినారు, సుప్రీంకోర్టులో అసలు హైకోర్టు ప్రపోజలే లేదన్నారు. అంటే ఈ 5 ఏళ్ళు మాట్లాడిన ఈ మొరగని కుక్కలు ఈరోజు పెరుగుతున్నాయి. 5 ఏళ్లలో మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రభుత్వం ప్రశ్నించలేదు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చినారో మాట మీద నిలబడి ఈరోజు ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు హైకోర్టు బెంచ్ వైపు. అంటే కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా ఈరోజు వాళ్ళకి ఏ స్థానంలో నిలబెట్టినారో మొత్తం రాష్ట్రానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి మనం పబ్లిక్ అంత తిక్కోలేం కాదు. పబ్లిక్ అన్ని గమనిస్తుంటారు, ఏం మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మీ రాక్షస పాలనలో భయపడినారు, ఏం మాట్లాడితే ఏం చేస్తారు, ఏం మాట్లాడితే ఏం చేస్తారు భయపడి సైలెంట్కున్నారు. ఈరోజు మీకు సరైన తీర్పు. కానీ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినారు, మన మధ్య కూడా ఒకటే మాట మీద ఉన్నారు, ఖచ్చితంగా బెంచ్ ఇస్తున్నాం. ఈరోజు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజిబిలిటీస్ పైన ఈరోజు హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు ఈరోజు కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ మేరకు రానున్నాయి సార్? ఖచ్చితంగా ఒక అభివృద్ధి పదంలో మొదటి అడుగు. ఎందుకంటే 15 మంది జడ్జెస్ వస్తారు, స్టాఫ్ వస్తుంది, వీళ్లకు రెసిడెన్సెస్ కావాలి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, కక్షిదారులు ఎవరైతే ఉంటారో 4 జిల్లాల నుంచి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, హోటల్స్లలో వాళ్ళు దిగుతారు, సో హోటల్ ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఆర్థిక మూలాలను ఇంప్రూవ్ చేసేదే కాక చాలామంది కక్షిదారులు లక్షల్లో ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నారు. అటువంటి వాళ్లకు సత్వర న్యాయము, తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి న్యాయము లభించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రక్రియను కూడా చాలా వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లాయర్లు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబినాంధ్రీతి, కర్నూలు.